సార్ ఒకవేళ ఆ గార్గి వాళ్ళ నాన్న గురించి ఎక్స్పోజ్ చేద్దామని అనుకుని ఉండొచ్చు. ఆ కారణంగా గార్గిని ఆ అమ్మాయి ఫాదర్ అంటే ఆశీష్ చంపుంటాడంటావా? ఏదైనా జరిగే అవకాశం ఉంది సార్. గార్గి వాళ్ళమ్మ చెప్పిందని బట్టి ఆ వ్యక్తి పేరు ఆశీష్ సాటే సార్. ముంబైలో ఉంటున్నాడు. బహుశా ఆ విషయం గార్గికి తెలిసిపోయి ఉంటుందేమో. దానికి అవకాశం ఉంది. ఏ అబ్బాయితో గార్గికి పెళ్ళవ్వాల్సి ఉందో ఆ అబ్బాయిని ఆ అమ్మాయి ఫ్రెండ్ స్వాతి పెళ్లి చేసుకుంది. వింతగా ఉంది. ఎవరు కావాలి? ఆ రోజు రాత్రి 8 గంటలకే చివరిసారిగా గార్గిని చూశాను. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైందో నాకు తెలీదు. ఆ తర్వాత మీకు గార్గికి పెళ్ళవ్వాల్సింది కదా. ఆమె మర్డర్ అయిన తర్వాత ఆమె ఫ్రెండ్ స్వాతిని పెళ్లి చేసుకున్నావు? లేదు సార్, సునీల్ గార్గిని పెళ్లి చేసుకోననే అంది. కానీ వాళ్ళ అమ్మ అలా చెప్పలేదే. సార్ మీరు అనవసరంగా మమ్మల్ని అనుమానిస్తున్నారు. ఇన్ఫాక్ట్ గాగిని మమ్మల్ని ఇద్దరిని కలిపింది. సార్ గార్గి తన లక్కను నాకు ఇవ్వాలనుకుంది. లక్ ఇవ్వాలా అంటే? అదేంటంటే నేను సునీల్ని పెళ్లి చేసుకోవడం అనేది తన విష్. ఏం సొల్యూషన్? అదే గివ్ మీ ఏ గుడ్ లక్ అండ్ టేక్ మై ఫీల్. గార్గి ఆమె లక్కని మీకు ఇచ్చేసింది. అందువల్ల వాళ్ళ అల్లుడు మీకు దొరికాడు. మీ ఇద్దరికి పెళ్ళయింది. ఇక్కడ మీ ఫేట్ ని గార్గికి ఇచ్చారు. గార్గికి ఏం దొరికింది? మర్డర్. ఆమె శవం ముక్కలు ముక్కలుగా దొరికింది. ఆమె హత్యలో మీ ఇద్దరికి సంబంధం ఉందా? మా ఇద్దరికి సంబంధం లేదు. వాళ్ళతో పాటు ఇంకా 2 అమ్మాయిలకు కూడా మర్డర్ జరిగిందని చెప్పారు కదా. ఆ మర్డర్కి మాకు కూడా సంబంధం ఉందని చెప్తారా? సార్ ఇంత పెద్ద ముంబై సిటీలో అడ్రస్ లేని ఆశీష్ని ఎలా కనిపెట్టాలి? ఛాన్సే లేదు సార్. ఒకవేళ గార్గి వాళ్ళ నాన్నను వెతికి ఆ విషయాన్ని తెలియజేయాలనుకుందేమో. వాడిని వెతికి తీరాలి. వాడిని పట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాడికి ఆ ఇద్దరు ఆడాళ్ళకి సంబంధం ఉండొచ్చు. సార్ అలా అయితే ముంబైలో ఉన్న మిస్సింగ్ కేసు అన్నిటినీ స్కాన్ చేయాలి. 35 నుంచి 40 ఉన్న ఆడవాళ్ళని, 55 నుంచి 60 ఏళ్ల ఆడవాళ్ళని, మిస్సింగ్ విక్టమ్స్ కి ఆ ఆశీష్ కి మధ్య సంబంధం ఉందని మనం చెక్ చేయాలి. కానీ దీనికి చాలా టైం పడుతుంది సార్. సోనాలి, నా దగ్గర టైం లేదు. నువ్వేం చేయాలన్నా చెయ్యి, కానీ నాకు ఈ హంతకుడు కావాలి. త్వరలోనే కావాలి. సార్ పూణే పోలీసులు గార్గి ఫోన్ ఐఎంఐ నెంబర్ని ట్రేస్ చేశారు సార్. అది ఇప్పుడే షోలాపూర్ గోల్చాక్ మార్కెట్లో ఆన్ అయింది. గోల్చాక్ మార్కెట్, లెట్స్ గో. ఈ షాప్ నీదా? అవును సార్. సార్ అరే సార్ ఏమైంది సార్? నీ షాప్లో దొరికిన మొబైల్ గార్గి అనే అమ్మాయిది. ఆ అమ్మాయిని మర్డర్ చేశారు. నాకు ఐడియా లేదు సార్. ఈ ఫోన్ ఐఎంఐ నెంబర్ గార్గి ఫోన్ది. నీకు ఈ ఫోన్ని ఎవరమ్మారో చెప్పు. నాకు ఎవరమ్మారో నాకు గుర్తులేదు సార్. పర్వాలేదు, మేము గుర్తొచ్చేలా చేస్తాం. ఆ పని మాది. తీసుకురండి వీడిని. సార్ పదా. పోలీసులకి 4 శవాలు దొరికాయి. నేను చంపింది 5గురిని. మొత్తం చంపాల్సింది 8 మందిని. ఇంకా 3 మిగిలారు. 2 ఆగస్టు 3వ తారీఖు చంపేస్తాను. ఇక గ్రాండ్ ఫినాలే ఆగస్టు 8. అంతే. ఆ తర్వాత నువ్వు నేను మొగుడు పెళ్ళాం. ఆ తర్వాత మనకి మొదటి పిల్లాడు. హే, నాకు కూతురు కావాలి. ఒక తల్లిని కూతుర్ని కోడి కోసినట్టు కోసి పడేశావు. నీకు కూతురు కావాలా? నిన్ను చూస్తుంటే నాకే భయంగా ఉంది. ఏదో ఒక రోజు నన్ను ఇలా చేస్తావుగా. నేను కోస్తానా? కావాలంటే నీకోసం నా గుండెను కూడా కోసిస్తాను. సరేనా? అవునా? సరే సరే, చెయ్యి. తీసుకో. అరే ఏం చేస్తున్నావు? పట్టుకో, చెయ్యి. ఇవ్వు. ఇది కూడా ఇవ్వు. నరుకో. సరే నువ్వు చెప్పు. నీ నడువుకి ఇక్కడ కట్టయింది కదా, ఇది ఎవరు చేశారు? నీ మొగుడే కదా. నేను మిగతా వాళ్లే కదా కోస్తున్నాను. నీ సమస్య ఏంటి చెప్పు. నా తలరాత అలాగుంది. అర్థమైందా? ఆడవాళ్ళని మనుషుల్లా చూడకుండా అలా నరికే వాళ్ళే దొరుకుతున్నారు. నువ్వు అలాంటి వాడివి కాదని నమ్మాను. నువ్వు కూడా వాళ్ళలాగే ఉన్నావు. ఆ ఫోన్ని అమ్మిన వ్యక్తి రాకేష్ కదం. అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. అతనికి వదినైన రష్మి కదం 3 నెలలుగా కనపడడం లేదు. రష్మి వయసు 30 ఏళ్ళు సార్.
మన విక్టిమ్స్లో ఒకరికి అదే ఏజ్ ఉంటుంది సార్. రాకేష్ పెద్దనయ్య అలోక్ భార్య ఈ రష్మి కదం. కానీ ఆ అలోక్ తన భార్య మిస్ అయినట్టు ఎప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు సార్. షాకింగ్గా ఉంది సార్. గార్గితో చనిపోయింది రష్మి అని మనం ఎలా కనిపెట్టాలి? ఈ రాకేష్ గార్గి మొబైల్ని వాడికి ఎవరు అమ్మారో చెప్పట్లేదు. ఇప్పుడు వాడి అన్నయ్య భార్య మిస్సింగ్ అని తెలిసింది. ఈ మిస్సింగ్ కంప్లైంట్ ఇంకా ఫైల్ అవ్వలేదు. గార్గి లక్ష్మి ఒకరికొకరు తెలిసే ఉంటారు. వీళ్ళ అన్నతమ్ములు ఇద్దరూ కలిసే గార్గితో కలిపి రష్మిని చంపుండొచ్చు. గార్గి రష్మి ఒకరికొకరు తెలిసే అవకాశం ఉంది. అది మాత్రమే కాదు, అన్నతమ్ములు ఇద్దరు కలిసి గార్గితో కలిపి రష్మిని చంపడానికి అవకాశం ఉంది. జీవితాంతం నేను హౌస్ వైఫ్గా ఉండి కష్టపడాలని పెళ్లి చేసుకోలేదు. నాకు కోరికలున్నాయి. నాలో కూడా టాలెంట్ ఉంది. సొంతంగా బొతికి తెరవాలనుకుంటున్నా. సరే, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది చిన్న ఇన్వెస్ట్మెంటే. నీ వైఫ్ సంతోషం కోసం ఇదైనా చెయ్యొచ్చు కదా. ఇది రష్మి కాల్గొల్. 3 నెలలుగా మీ ఆవిడ కనిపించట్లేదు. మీకు అసలు దిగిలేదు. ఆమె గురించి మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. తను తన ఇష్ట ప్రకారమే నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు తెలీదు, కానీ ఈ మెసేజ్ మాత్రం వచ్చింది. తనకి ఇంకొకడెవడో దొరికాడు, వాడితోనే ఇది పారిపోయింది. పని మొదలు పెట్టేశాను. ఒళ్ళంతా రక్తంగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరినిగా ఆ 8 మందిని చంపేస్తాను. ఎవరది? అది అసలు నాకు తెలీదు, కానీ తనకి ఇంకొకరితో అఫైర్ ఉందని చెప్పి నాకు తెలుసు బాగా. ఇప్పుడు తన మర్డర్ వేరే జరిగింది. ఇప్పుడు ఆ లవర్ గాడే తనను చంపేసి ఉంటాడు. ఈ మెసేజ్ మార్చి 2వ తేదీ వచ్చింది. తను చివరిసారిగా ఎప్పుడు చూశారు మీరు? మార్చి 2 పొద్దున్న నేను నా క్లినిక్కి వెళ్ళాను. అది తప్పితే నాకేమీ తెలీదు. ఇటువంటి ఆడవాళ్ళకంతా ఇలాగే జరుగుతుంది. ఆగస్టు 6వ తారీఖు ప్లాన్ రెడీగా ఉంది. ఆగస్టు 8వ తారీఖు ప్లాన్ రెడీగా ఉంది. అరే మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. రే కుక్క, 8వ తారీఖు నీ ఫైనల్ హత్యని చేసి బయలుదేరిపోతావు కదా. నేను ఇరుక్కోవాలా? లక్ష్మి మేడం ఇంటికి పోలీసులు వచ్చారు, అర్థమవుతుందా? పోలీసులు నేను అక్కడికి పంపాను. రష్మి మేడం మొగుడి తమ్ముడు కొట్లో ఆ గారికి ఫోన్ ఆన్ చేసి వదిలేశాను. పోలీసులు ఊరికే తిప్పుదామని అనుకున్నాను. ఇది నా స్టైల్. దీనికి పేరు స్టైలరా? స్టైలా? నీ వల్ల నేనే ఇరుక్కుంటాను. నువ్వు ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు? ఆగస్టు 8 తర్వాత మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అర్థమైందా? రష్మి ఫిబ్రవరి 28 నుంచి కనిపించకుండా పోయింది. గార్గి ఏమో మార్చి 2వ తేదీ నుంచి. నిజానికి విక్టిమ్స్ ఇద్దరికి ఎటువంటి కనెక్షన్ లేదు సార్. పైగా గార్గి వాళ్ళ అమ్మకి రష్మి కథం తెలియదు. శర్మ, నాకు ఒకటి అర్థమైంది. ఈ ఇద్దరిని చంపింది ఒకడే. చంపినవాడు ఎవరైనా రష్మి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాడు, లేక గార్గికి సంబంధించిన వాడు. సార్, నావి ముంబై బేలాపూర్లో మర్డర్ జరిగింది. మిగతా విక్టిమ్స్ని ఎలా చంపారో ఇది కూడా అలాగే ఉంది. సార్, రాశి కోహ్లీ అనే పేరుతో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. బేలాపూర్ పోలీసులు ఆ బాడీ అనే అంటున్నారు. సార్, ఇదే ఫైల్. ఇలా చూడండి మేడం, సూపర్ సరుకు ఇక్కడ తీసుకొచ్చాను. చూస్తే కళ్ళు మూసుకోరు. సార్, రాజీవ్ హస్బెండ్ తన బాడీని ఐడెంటిఫై చేశారు, కానీ ఎవరి మీద అనుమానం లేదని చెప్తున్నారు. ముందు మనకి 3 ఆడవాళ్ల శవాలు దొరికాయి. అందులో 2ని గుర్తుపట్టగలిగాం, రష్మి ఇంకా గార్గి. కానీ 50 నుంచి 60 ఏళ్ళు ఉన్న ఈ శవం ఎవరో తెలియట్లేదు. ఇంకో బాడీ కూడా దొరికింది, ఆ గుర్తులు కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఈ శవం దొరికింది, రాజ్శ్రీ కోహ్లీ. 5వ శవం. ఈ హంతకుడు ఎవరు? ఒక ఆడదాని తర్వాత ఇంకో ఆడదాన్ని చంపుతూనే ఉన్నాడు, అది కూడా దయ లేకుండా.
కావాలంటే వెళ్ళి ఆకాశంలో దాపు లేదా పాతాళంలో ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను వెతికి మరీ నిన్ను చంపేస్తాను. వీళ్ళలో రష్మి మాత్రమే తన భర్తకి ఫోన్ నుంచి మెసేజ్ చేసింది, తన ఇష్ట ప్రకారం తన ప్రేమికుడితో వెళ్తున్నానని. కానీ గార్గి ఇంకా ఆశ్రయ కేసులో అలా జరగలేదు. రష్మి లవర్ కూడా దొరకలేదు సార్. అలాగే గార్గి లవర్ సునీల్ గార్గి ఫ్రెండ్ స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ ముగ్గురి హత్యలు ఇంటి బయటే జరిగాయి. అంటే హంతకుడు వీళ్ళని ట్రాప్ చేసి బయటికి తీసుకొచ్చి చంపేశాడు, లేదా ఆ హంతకుడిని బయటికెళ్ళి కలిసేటప్పుడు ఇదంతా జరిగుండొచ్చు. నాకు ఈ 3 విక్టిమ్స్ జీపీఎస్ హిస్టరీ కావాలి. వీళ్ళ ఒక్కొక్క మూమెంట్ క్రిమినల్ని డీకోడ్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది. ఓకే సార్. సార్, మనకు మిగతా బాడీస్ ఎలాగైతే దొరికాయో అలాగే స్వాతి వాళ్ళ అమ్మను కూడా చంపారు. కానీ స్వాతి బాడీ పూర్తిగా ఉంది. ఏ విక్టిమ్ మర్డరు ఇంట్లో జరగలేదు. అందరి శవాలు మనకు బయటే దొరికాయి. అది మాత్రమే కాదు, హాఫ్ బాడీయే దొరికింది, అది లోయర్ పార్ట్. కానీ ఈ 2 బాడీస్, ఈ విక్టిమ్స్ ఆ విక్టిమ్స్ని చంపింది ఒకళ్ళేనా? అయితే ఈ హత్యలు మీరు వేరే వాళ్ళు చేశారంటారా? ఒకే రకమైన ఏమని క్రియేట్ చేసి మనల్ని తిప్పుతున్నాడంటారా? ఉండొచ్చు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే స్వాతిని వాళ్ళ అమ్మని చంపేశారు. కానీ స్వాతి హస్బెండ్ సునీల్, తండ్రి రమేష్ ఎక్కడున్నారో తెలుసుకోండి. ఓకే సార్. ఇంకొక రోజున పోర్చుకో. రేపు ఆగస్ట్ 8 గ్రాండ్ ఫినాలే. తర్వాత నీ కథ కూడా ముగిసిపోతుంది. సార్, నా భార్యని నా కూతురుని కూడా మర్డర్ చేశారు, కానీ మీరు మా మీదే సందేహపడుతున్నారు. ఈ విషయం చెప్పండి. వాళ్ళిద్దరు మర్డర్ అయినప్పుడు మీరెక్కడికి వెళ్ళారు? సార్, నేను నా ఫ్యాక్టరీలో ఉన్నాను సార్. నేను పూణే వెళ్ళాను. గార్గి తప్ప ఇంకో ఇద్దరిని చంపారు. వాళ్ళిద్దరిని గుర్తుపట్టాం. శర్మ, రష్మిని గార్గితో కలిపే చంపారు. కానీ ఈ ఇద్దరి ఆడవాళ్ళలో మీకు ఎవరైనా తెలుసా? లేదు సార్, ఇందులో ఎవరు నాకు తెలీదు. నీకు? లేదు సార్. మర్యాదగా నిజం చెప్పరా. అబద్ధం ఆడేవో తోలు తీస్తాను. సార్, నాకు ఆ చేపలామె మాత్రం బాగా తెలుసు. తనని కూడా చంపేశారా? చంపేశారు. మర్యాదగా నిజం చెప్పు. రాజ్శ్రీ కోహ్లీ నీకెలా తెలుసు? స్వాతి నాన్న చెప్పిన కథకి ఈ మర్డర్స్కి ఏదైనా సంబంధం ఉందంటావా? ఇది చాలా షాకింగ్గా ఉంది సార్. ఇందులో మనం సార్, స్వాతి ఇంకా వాళ్ళ అమ్మ పిఎం రిపోర్ట్ లో ఒక డిఫరెంట్ అయిన విషయం వచ్చింది. ముందు విక్టిమ్స్ లో ఇది దొరకలేదు, కానీ ఇప్పుడు సగం దొరికింది. విషయం ఏంటి? సార్, ఇద్దరి పొట్ట మీద 2 కట్ మార్క్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదే కట్ని నేను రష్మి ఇంట్లో ఉన్న వాళ్ళ పని మనిషి బాడీ మీద చూసా. కానీ సార్, మెయిడ్కి దీనికి ఎలాంటి కనెక్షన్ ఉంటుందంటారు? అదే మనం తెలుసుకోవాల్సింది. సార్, ఇది యాక్సిడెంట్లో జరిగిన గాయం. ఇది తప్ప నాకు ఇంకేం తెలీదు. తెలీదా? దిలీప్ శెట్టి ఎవరో చెప్పావు? దిలీప్ శెట్టి చాలా పెద్ద క్రిమినల్. 3 సంవత్సరాల క్రితం దోపిడీ కేసులో జైలుకి వెళ్ళాడు. వాడి నెంబర్ నీ ఫోన్లో ఎందుకుంది? సార్, వాడొక క్రిమినల్ అని నాకు తెలియదు సార్. వాడు కార్పెంటర్గా రాష్మి మేడం దగ్గరికి వచ్చాడు. త్వరగా పని పూర్తి చేయి. 3 రోజులైంది, ఇంకా పని పూర్తవ్వలేదు. నేను మీకు ముందే చెప్పాను కదా మేడం, ఈ పని చేయడానికి 5 రోజులు పడుతుంది. 5 రోజుల్లోగా పని పూర్తవ్వాలి. ఎదిగో. నీకోటి తెలుసా, నేను ఇక్కడికి అప్పుడప్పుడు ఎందుకు వస్తానో తెలుసా? ఏ? నీ టీ కోసమే. నేనొక విధవని, కానీ మూర్ఖత్వంగా వాణ్ణి నేను ప్రేమించాను. కాదు, టీ కోసం కాదు, నీ గాయాన్ని చూసి నేను పడిపోయాను. ఈ డిజైన్ చాలా బాగుంది. ఇది నీకు ఎవరిచ్చారు? నా మొగుడు కుక్కగాడు. నేనున్నాను కదా, నేను నీకు ప్రేమనిస్తానులే. నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? నేనెందుకు చేసుకోను, కానీ ఆగస్ట్ 8 తర్వాతే. ఏ? ఆగస్ట్ 8 ఏంటి?
అదేంటంటే ఆ లోపు నేను 8 మంది అమ్మాయిని చంపాలి. 8 మంది అమ్మాయిలకి నీకున్నట్టుగానే నేను కట్టివ్వాలి. ఏమంటున్నా? అరే దీనికి మనకి చాలా డబ్బులు వస్తాయి, తర్వాత మనిద్దరం సంతోషంగా ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం నాకు సాయం చేయాలి, సరేనా? ఓరి పాపిష్టుడా, నువ్వు హంతకుడివా? నేను నిన్ను ప్రేమించానా? వెళ్ళిక్కడి నుంచి వెళ్ళావు. అమ్మా, ఎవరితను? షెట్టి, దిలీప్ షెట్టి. నేనే నీకు భవిష్యత్తులో తండ్రిని. నా కొడుకు దగ్గరికి రాకు. నేను కుదరదని చెప్పిన వెంటనే నా కొడుకు బంటిని కిడ్నాప్ చేశాడు. సార్, నా కొడుకు బంటిని కాపాడండి, లేకపోతే కొడుకుని మీ చంపేస్తాడు. అబ్బాయికి ఏం జరగదు, ఖచ్చితంగా కాపాడుతాం. సరే ఇది చెప్పు, దిలీప్ ఎందుకని 8 మందిని చంపాలనుకున్నాడు? ఎవరు వాడిని చంపమన్నది? సార్, అదంతా నాకు తెలీదు. కానీ 8 ఆడవాళ్లలో రష్మి మేడం లేదు సార్. మేడం బొత్తికి పెట్టే వస్తువుల స్టోర్ రూమ్ కోసం ఆవిడ్ని చంపేశాడు సార్. వాడు ఎందుకోసం ఇదంతా చేస్తున్నాడో నాకు తెలియదు సార్. కానీ ఈరోజు ఆగస్ట్ 8 వాడేదో పెద్దగా చేయబోతున్నాడు సార్. పెద్దగా అంటే ఏంటి? వేచి ఉన్న రోజు ఆగస్ట్ 8 రానే వచ్చింది. ప్లీజ్ నన్ను వదిలేయ్. తన ప్యాంటు తీసి తనకి వేయి. ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇదంతా పని కోసమే. నేను చెప్పను, తను చెప్తుంది. చెప్పు, తను ఎప్పుడు చంపాలి? అమ్మా, మీరా? ఇదంతా నీ మర్క్యూరీ ప్లానెట్ తప్పే. దాని ప్రభావం ఎంత దారుణంగా ఉందంటే, నీకు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ జీవితంలో నువ్వు భరించలేనంత నొప్పిని అది ఇస్తుంది. అందువల్ల నువ్వు ప్రాస్టిట్యూట్ అవడానికి కూడా అవకాశం ఉంది. మీ పిచ్చి ప్రిడిక్షన్ కోసం నన్ను... నా ప్రిడిక్షన్ తప్పేమీ కాదు. ఈ రోజు ఆగస్టు 8. ఈ రోజుతో నీకు 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక నువ్వు వేశ్య అయ్యే సమయం ఆరంభమైంది. ఈ వేశ్యల జీవితం ఎంత నరకంగా ఉంటుందో నీకు అసలు తెలీదా? నాకు 8 సంవత్సరాల వయసులో స్వాతి వాళ్ళమ్మ నన్ను చేపల వాళ్ళకి తక్కువ రేటుకి అమ్మేసింది తెలుసా? నన్ను ఒక బ్రోతల కంపెనీ నుంచి మరొక బ్రోతల కంపెనీకి తీసుకువెళ్ళింది. నాకు 16 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు నా కడుపులో పడ్డావు. అరే, అప్పటికే నాకు తెలీదు నిన్ను కన్న తండ్రి ఎవరు అని. మొదటి నుంచి నీ మనసులో ఇదే ఆలోచన వచ్చింది కదా, అందువల్లే నేను ఎప్పుడూ నీకు అసలు నిజం చెప్పలేదు. మమ్మీ, ఇన్ని రోజులు మిమ్మల్ని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యా. కానీ ఈ రోజు మీరు ఎంత అసహ్యంగా అనిపిస్తున్నారు. అంతటికే కారణం నువ్వే కదా. ఒకవేళ నువ్వు సునీల్ని పెళ్లి చేసుకునుంటే నీకున్న దోషం పోయి ఉండేది. కానీ నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి వద్దన్నావు. వేశ్యల్ లాంటి నరకమైన జీవితాన్ని నువ్వు అనుభవించే కంటే చావడమే బెటర్. వద్దు, చనిపోతల్లి. ఆపో, ఆపరా, అరెస్ట్ చేయండి. నిన్నేరా, ఆపరా, పడేయ్, మిషన్ పడేయ్. చెప్తున్నానుగా పడేయమని. పడేయరాని చెప్పావు కదా, ఆగస్టు 8 పెద్దగా చేయబోతున్నాడని. ఏంటది? ఏం చేయబోతున్నాడు? దిలీప్ ఎక్కడ చెప్పు. వాడు లక్ష్మి మేడం గొడవన్లోనే అందరినీ నరుకుతాడు సార్. స్వాతి కొడుకు బంటి ఎక్కడ? అబ్బాయి ఈ ట్యాంక్ లోనే ఉన్నాడు.
పీయూష్ నా క్లయింట్గా నన్ను మీట్ అవడానికి వచ్చాడు. నాకు 21 సంవత్సరం వచ్చినప్పటి నుంచి మేము ఒకరికొకరు ప్రేమించుకుంటున్నాం. కానీ వీడు మిమ్మల్ని అక్క అంటున్నాడు. గార్గి మిస్సింగ్ కంప్లైంట్ రాసింది, ఆశిష్ పేరు చెప్పింది, అంతా డ్రామానే. నేను చేసిందంతా నా బిడ్డ కోసమే కదా. నాకు జోష్యం న్యూమరాలజీ అంటే ఇష్టం, అందుకే నేర్చుకున్నాను. నేర్చుకుని నా కూతురి భవిష్యత్తు ఏంటి అని భవిష్యత్తు ఆలోచిస్తే గురించి ఏం చూసావు? మీ అమ్మాయికి మంచి జీవితం ఇవ్వలేదు, మరణం ఇవ్వాలనుకున్నావు. ఏ అమ్మాయినైతే నువ్వు కన్నావో ఆ అమ్మాయిని నువ్వు చంపాలనుకున్నావు. ఇతర ఆడవాళ్ళు? అవును, మీరు చెప్పింది నిజమే. నా కూతుర్ని చంపి దానికి మంచి జీవితాన్ని ఇవ్వాలి అని అనుకున్నాను. అందుకే ఆ తర్వాత నా జీవితం నాశనం చేసిన వాడి జీవితం కూడా నేను నాశనం చేయాలనుకున్నాను. అప్పుడే రాశికోలి, రమేష్, అతని భార్య అందరినీ చంపాలని అనుకున్నాను. రీమా, వీడే దిలీప్. మన పనులన్నీ వీడే చేస్తాడు. వాళ్ళ లక్కీ నెంబర్ 8. ఇది చాలా బాగుందే. 8 మర్డర్స్. ఈయన లక్కకి అది చాలా బాగుంటుంది. అలాగా? 8 మర్డర్లు చేసిన తర్వాత 15 ఆగస్టు మధ్యలో నువ్వు దుబాయ్లో సెటిల్ అవుతావు. ఇదే నా ప్రెడిక్షన్. ఇదిగో, ఇందులో 8 మంది ఫోటోగ్రాఫర్లున్నారు. వీళ్ళని ఎంత దారుణంగా చంపుతావంటే చనిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఎలాంటి కార్యాలు జరగకూడదు, ముక్తి దొరకకూడదు, స్వర్గానికి వెళ్ళకూడదు. నరకంలో ఉన్న 8 ద్వారాలు కూడా వీళ్ళు దాటి వెళ్ళకూడదు. ఆశ్చర్యంగా ఉంది సార్, ఇంత మూర్ఖత్వమా? రీమా ఏమనుకుంటుందంటే తను చేసినవన్నీ కూడా కరెక్టే అని. ఒక మనిషి యొక్క బాధాకరమైన జీవితం ఆలోచించే, అర్థం చేసుకునే శక్తిని పోగొట్టుకుంటుంది. అందువల్ల ఆ మనిషి ఏది తప్పు ఏది సరిని చెప్పలేకపోతాడు. కానీ దారుణమైన పాస్ట్ నుంచి బయటకు వచ్చి సెటిల్ అయింది రీమా. కానీ జీవితంలో సెక్యూర్ అయిన తర్వాత కూడా జీవితం అంతా ఇన్సెక్యూర్గానే ఉంది. ఆ ఇన్సెక్యూరిటీయే ఆమె కూతురు గార్గి మీద కూడా ఉంది. ఎప్పుడు చూసినా తనకు జరిగిన ఆ విషయం తన కూతురికి జరుగుద్దేమో అని భయంతోనే ఉంది. భయం యొక్క భ్రమ, ఊహ, ఇది ఎటువంటి మనిషినైనా అది తప్పు చేసేలా చేస్తుంది.